అందరికీ నమస్కారం. నేను మీ కాకు మురళీరెడ్డి, న్యాయవాదిని. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడేటువంటి విషయం అని మీకు అనిపిస్తే దాన్ని ఎవరికి అవసరమో వారితో మీరు పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, మనం గతంలో చేసినటువంటి వీడియోల ద్వారా అనేక ఫోన్లు రావడం, సలహా కోసం ఫోన్లు చేసేవాళ్ళు, వారిలో ఏ న్యాయవాది లేని వారు సలహా కోసం చేస్తే సరే, కానీ న్యాయవాదులు ఆల్రెడీ ఉండి కేసుల్లో ఆల్రెడీ వాళ్ళు వెళ్తూ కూడా మళ్ళీ కాల్ చేసి మా న్యాయవాదులు మాకు సరిగా సమాధానం ఇవ్వట్లేదు, లేకపోతే మా న్యాయవాది మాకు సరిగా స్పందించడం లేదు, ఇటువంటి కంప్లైంట్లు రావడంతో ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ముందుగా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఎవరైతే అవసరాల్లో ఉంటారో, ఎవరైతే కోర్టు కేసుల్ని ఎదుర్కొనేటువంటి అవసరం ఉంటుందో, లేదా మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందో, అలాంటి సమయంలో న్యాయవాదిని ఎంపిక చేసుకునేటప్పుడు మనం ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మొదటిది, అసలు న్యాయవాదిని ఎలా సంప్రదించాలి, ఎలా నియమించుకోవాలి. న్యాయవాదిని ఎలా సంప్రదించాలి అంటే, మనకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా కావచ్చు, లేకపోతే బంధువుల ద్వారా కావచ్చు, లేదా మనకు తెలిసినటువంటి ఏదైతే మనం ఎక్కడ కోర్టులో కేసు వేయాలనుకుంటున్నామో ఆ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ద్వారా కావచ్చు, మనం ఆన్లైన్లో సెర్చ్ చేయడం ద్వారా కావచ్చు, న్యాయవాదులను సహజంగా ఎంపిక చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ న్యాయవాదులను ఎంపిక చేసుకున్నటువంటి క్రమంలో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మనకి ఏ న్యాయవాది కావాలి, మన కేసు దేనికి సంబంధించినది, ఇది సివిల్ కేసా, లేదా క్రిమినల్ కేసా, లేదా ఫ్యామిలీ కేసా, దేనికి సంబంధించినటువంటి అంశం అన్నటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది డాక్టర్ ప్రాక్టీస్ లాగా ఒక కేటగిరీ లేకపోతే ఒక ప్రత్యేకంగా దీని కేసులే చేయాలన్నటువంటి నిబంధన న్యాయవాదులకి ఏం లేదు. న్యాయవాదులు అన్ని కేసులు చేసేటువంటి న్యాయవాదులు ఉంటారు, కేవలం కొన్ని రకాలైనటువంటి కేసులను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనం ఏ కేసు నిమిత్తం అయితే వెళ్తున్నామో ఆ కేసు నిమిత్తం ఆ కేసులు చేసేటువంటి అందులో వారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఇప్పటి వరకు వారి ద్వారా పరిష్కరించబడిన లేకపోతే వాదించబడినటువంటి కేసులు ఏమిటి అన్నటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే ఆ న్యాయవాదిని వారి ద్వారా సంప్రదించడం కానీ, లేదా వారి గురించి పూర్తిస్థాయి వివరాలు తెలుసుకోవడం ద్వారా కానీ మన న్యాయవాదిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా మన కేసు కేటగిరీ ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ కేటగిరీ కేసెస్ని చేసేటువంటి దాంట్లో అనుభవం ఉండేటువంటి వారు, వాటిని నైపుణ్యంతో ఎవరైతే పరిష్కరించేటువంటి వారి తరపున వాదనలు గట్టిగా వినిపించగలరో అటువంటి వారిని ఎంపిక చేసుకోవడం అనేది జరగాలి. ఇది మొదటి విషయం. రెండవది, అసలు ఏ కేసులకి న్యాయవాదిని నియమించుకోవాలి, ఈ విషయం చాలామందికి తెలియదు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మనం ఏదైతే కోర్టుకి వెళ్తామో, కోర్టు ద్వారా ఏదైతే మన కేసును పరిష్కరించుకోవాలని భావిస్తామో ఆ కేసులకు మాత్రమే మనం న్యాయవాదిని నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ఈరోజు మన పైన ఎవరైనా దాడి చేశారు, లేదా ఇప్పుడు 498 కేసెస్, భార్యాభర్తల కేసుల్లో భర్త పైన భార్య కేసు వేశారు. అటువంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పుడు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ న్యాయవాదిని ప్రత్యేకంగా నియమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ క్రిమినల్ కేసులో అయినా సరే, ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి దాడికి గురైతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, లేదా హాస్పిటల్కి వెళ్తే మెడికల్ లీగల్ కేసుగా దాన్ని తీసుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో క్రిమినల్ కేసుల్లో వారు న్యాయవాదిని నియమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారికి ప్రభుత్వ న్యాయవాదే ఆ యొక్క కోర్టుకి, ఏ స్టేషన్ నుంచి ఏ కోర్టుకి అయితే ఆ కేసు వెళ్తుందో ఆ కోర్టుకి సంబంధించినటువంటి కేసుల్ని వాదించడం కోసం ప్రభుత్వం తరపున న్యాయవాది ఉంటారు. కాబట్టి క్రిమినల్ కేసుల్లో న్యాయవాదిని నియమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ప్రైవేట్ మిగతా కేసులు, సివిల్ కేసులు, ఈరోజు మన ఆస్తి తగాదాలు, మన కుటుంబంలో ఏదైనా అన్నదమ్ముల మధ్య వివాదాలు వచ్చాయి, లేదా మన భార్యాభర్తల మధ్యలో విడాకులకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా వచ్చాయి, అటువంటి విషయాల్లో మనం కోర్టుకి నేరుగా కేసు వేయాలి. కాబట్టి అటువంటి కేసుల్లో మనం న్యాయవాదిని నియమించుకోవాలి. సులభంగా చెప్పాలి అంటే ఏ క్రిమినల్ కేసుల్లోనూ కూడా న్యాయవాదిని నియమించుకోవాల్సినటువంటి అవసరం బాధితులకి ఉండదు. ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు న్యాయవాదిని అపాయింట్ చేసుకోవాల్సిందే, వారి ద్వారా కేసులు వాదించుకోవాల్సిందే. ఒకవేళ వారు ఏదైనా నాన్ బెయిలబుల్ కేసుల్లో రిమాండ్కి కానీ వెళ్తే న్యాయవాదిని నియమించుకొని బెయిల్ వేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా న్యాయవాది ద్వారానే కేసుని వాదించుకోవాలి. అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి సివిల్ మ్యాటర్లు, క్రిమినల్ మ్యాటర్లలో కూడా తెలియకుండా ఈరోజు అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి అడ్వకేట్లను అపాయింట్ చేసుకోవాలని చెప్పడం, వాళ్ళకి అవగాహన లేక వారి చుట్టూ తిరుగుతూ ఉండడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. క్రిమినల్ కేసుల్లో మీ కేసు గురించి మీకు వివరాలు న్యాయవాదిని నియమించుకోకపోతే ఎలా తెలుస్తాయి అంటే,
మీ కోర్టు ఏ కేసు ఎక్కడైతే కోర్టులో మీ కేసు నడుస్తుందో అక్కడ ఆ కోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మీరు వెళ్ళి కలవడం ద్వారా మీ వివరాలు తెలియజేయడం ద్వారా మీ కేసు యొక్క పురోగతి ఎక్కడి వరకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి న్యాయవాదుల్ని క్రిమినల్ కేసుల్లో బాధితులు నియమించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నిందితులు ముద్దాయిలు మాత్రమే నియమించుకోవాలి. మిగతా కేసులన్నింటిలో కూడా మనం కోర్టుకు వెళ్తున్నటువంటి కేసుల్లో మనం తప్పనిసరిగా న్యాయవాదిని నియమించుకోవాలి. అది ఏ విధంగా నియమించుకోవాలని ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నాం. అయితే తరువాత విషయం, న్యాయవాదులతో ఏ విషయాలు చర్చించాలి. ఈరోజు మన సహజంగా ఒక మాట వింటూ ఉంటాం, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర ఏ విషయాలు కూడా దాచకూడదు అని. అంటే లాయర్లు అంటే అడ్వకేట్లు, ప్రాక్టీస్ చేసేటువంటి వారు లేదా సలహా ఇచ్చేటువంటి లాయర్లు కూడా కావచ్చు. లాయర్లకి అడ్వకేట్లకి తేడా ఉంటుందని మనం మన ఛానల్లో గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఏ విషయాలు చర్చించాలి, కేసుకి అవసరమైనటువంటి విషయాలు, న్యాయవాదికి మన వైపున వాదించడం కోసం ఆధారపూరితమైనటువంటి విషయాలు, వారి వాదనలకి బలం చేకూర్చేటువంటి విషయాలని మాత్రమే మనం న్యాయవాదులకి చెప్పాలి. అవసరం ఉన్నవి లేనివి చెప్పి వారిని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ముందుగా అసలు మనకి ఏం కావాలి అన్నటువంటి స్పష్టతని న్యాయవాదికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనం ఒక కేసులో దేనికోసం వెళ్తున్నాం, ఒక పరిష్కారం కోసం వెళ్తున్నామా, రాజీ కోసం వెళ్తున్నామా, లేకపోతే వాటిని వసూలు చేసుకోవడానికి వెళ్తున్నామా, లేదు వారిని జైలుకు పంపించడం లేకపోతే వారికి శిక్ష పడడమే మన యొక్క ఉద్దేశమా, ఈ యొక్క విషయాల్ని మనం అవగతం చేసుకొని మనం న్యాయవాదికి మనకి ఏం కావాలి, మనం ఏం పరిష్కారం కోరుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియచేయాలి. దానికి ఉపయోగపడేటువంటి విషయాలను మాత్రమే తెలియచేయాలి తప్ప, ఇప్పుడు ఒక సివిల్ వివాదం ఉంది, ఒక భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య సమస్య వచ్చింది, ఎవరిది ఎంత అని పార్టీషన్ సూట్ లేదా భాగం పంచుకోవడం కోసం మనం కేసు వేసామనుకోండి, ఆ విషయంలో వెళ్ళి వీళ్ళింట్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా వీళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, లేకపోతే వాళ్ళ వీధిలో జరిగేటువంటి విషయాలు, గత కేసుల్లో ఏవో జరిగినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా న్యాయవాదులతో చర్చించి వారి విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మొదటగా మనం చేయాల్సింది మనకి ఏ పరిష్కారం కావాలో అది తెలియజేయడం, ఆ పరిష్కారం అయ్యేదానికోసం మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను న్యాయవాదులకు ఇవ్వడం, అదేవిధంగా వారికి స్పష్టంగా మనకి కావాల్సినటువంటి విషయాన్ని అర్థమై దాన్ని వాదించడానికి కావాల్సినటువంటి వాదనలని సమాచారాన్ని ఇవ్వడం. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటి విషయం. మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో, దీంట్లో ఇది పార్ట్ 1 వీడియోగా చేస్తున్నాం. పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు కూడా ఈ విషయాలపైన మనం చేస్తాం. ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, న్యాయవాదిని ఏ విధంగా సంప్రదించాలి, ఏ విధంగా నియమించుకోవాలి, ఏ కేసులకి న్యాయవాదిని నియమించుకోవాలి, న్యాయవాదులతో ఏ విషయాలు చర్చించాలి లేకపోతే ఏ విషయాలు తెలియజేయాలన్నటువంటి 3 విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. తదుపరి మరింత సమాచారం మన భవిష్యత్తు వీడియోల్లో కోర్టులో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, న్యాయవాదులు కేసు ఫైలింగ్ విషయంలో పాటించవలసినటువంటి ఎవరైతే పార్టీల కక్షిదారులు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నటువంటి విషయాల్ని మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అవసరమైన వారికి తప్పనిసరిగా షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కమెంట్స్లో తప్పనిసరిగా తెలియచేయండి. నమస్కారం.